Hi, hello, Oh, namaste. What a game of cricket! Another exciting match. yes, ఫస్ట్ త్రీ గేమ్స్ అయిపోయినాక ఫోర్త్ గేమ్ ఫిఫ్త్ గేమ్ చాలా బాగా అయినాయి ఐ వుడ్ సే. ఇంకో yes. వికెట్ పడంటే ఇంకా టైట్ అయ్యేదేమో. బట్ But good thing is one-sided అవ్వలే. ఎస్, అదే మంచి ఎక్సైటింగ్ గా అయింది. రెండు టీంలు కూడా టాప్ ఆర్డర్ పోయినాక బాగా నించున్నాయి. సో నిన్నటి నా పిక్ ఏ టీం ఉండేనో, విచ్ ఇస్ ఎల్ఎస్జి. నేను దాని గురించి మాట్లాడతా. స్టార్టెడ్ డీసెంట్ అని చెప్తా. అంటే పంట అవుట్ అయినా కూడా మార్స్ ఒక్కడు నించున్నాడు. దాని తర్వాత వాడు కూడా చేతులు ఎత్తేసిండు. దాని తర్వాత అబ్దుల్ సమద్ స్టూడ్ ఫర్ ఏ వైల్. నిన్న నేను చెప్పినట్టు ఆ, ఆయుష్ బదోని వీళ్ళకి చాలా క్రూషియల్, అన్క్యాప్డ్ ప్లేయర్, మంచి డీసెంట్ పొటెన్షియల్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతున్నాడు అని మాట్లాడుకున్నాం. బట్ ఆ డకౌట్ అవడం వల్ల ఇట్ డెంట్ షో అప్, టర్న్ అవుట్ Yes, అవ్వలేదు. దాని ఇంపాక్ట్ అయింది. తర్వాత దే అండ్ వర్ 4 ఫోర్స్ టు ఓవర్సీస్ యూజ్ పిక్స్ కూడా కరెక్ట్ అయ్యాయి. ఇంపాక్ట్. యా, ఫోర్. నేను ఏవైతే పిక్స్ సెలెక్ట్ చేసుకున్నానో దే వర్ రైట్ ఆన్. బట్ ఒక చిన్న బదోనిది క్లిక్ అయి ఉంటే ఇట్ వుడ్ హావ్ బిన్ రియలీ వెల్ ఫర్ ద టీమ్. ఎస్, యాక్చువల్లీ నిన్న చెప్పినట్టు మన సిగ్నేచర్ స్టార్ రాతి గాని, మన హెల్మెట్ స్టార్ గాని బౌలింగ్ కి రాలేదు. బికాస్ దే వర్ ఫోర్స్ టు హెల్మెట్ యూజ్ స్టార్ ఎవరు? హెల్మెట్. హెల్మెట్ స్టార్ ఎవరు? హెల్మెట్ స్టార్ తెలీదా నీకు? అవేష్ ఖాన్. ఓ, ఓకే ఓకే. అప్పుడు తలలు పగల హెల్మెట్ ఇస్త్రీ కొడతాడా? కొట్టాడు కదా. సో ఓహో, అప్పుడు హెల్మెట్ ఇస్త్రీ కొట్టాడు కదా, సో దానికోసం హెల్మెట్ స్టార్ అని పిలిచిన. ఎనీవే, ఓకే ఓకే. సో ఎనీవే, వాళ్ళిద్దరిని యూజ్ చేసుకోలేక దే వర్ ఫోర్స్ టు యూజ్ షాబాజ్ అహ్మద్. 15 runs, 16. Okay, it was decent for LSG, but comeback was really good. Bowling అందరూ బాగా చేసినారు. షమీ బౌల్డ్ రియలీ వెల్ ఫర్ దెమ్. ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ రియలీ వెల్ ఫర్ దెమ్. మోసిన్ ఖాన్ లాస్ట్ ఇయర్ మొత్తం ఆడలేదు ఇంజరీ వల్ల. వాడు కూడా మంచి కంబ్యాక్ బౌలింగ్ ఇచ్చినాడు. Uh, ఓడిపోయినా కూడా పర్లేదు, డీసెంట్ అనే చెప్తా నేను. నారర్ నారర్ లాస్ ఏం పెద్దగా అవ్వలే. బట్ యా, here you go. Delhi Capitals won today. My picks. ఓకే. Actually, నేను పతుమ్ నిసంక అవసరం గెలిచావు. లేదు, పృథ్వీ షాని తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు అలా కాకుండా పతుమ్ నిసంకాన్ని పెట్టుకున్నారు. బట్ వాడి వల్ల ఉపయోగం లేకపోయింది. అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా ట్రై చేస్తారు అనుకుంటున్నా. బట్ మిగతా 3 ఓవర్సీస్ పిక్స్ మాత్రం నేను స్పాట్ ఆన్. డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, నెక్స్ట్ లుంగిసాని అంగిడి. జస్ట్ దాట్ వాళ్ళు నిజాం ఖాన్ తీసేసి కైల్ జేమిసన్ ని పెట్టుకుంటే ఒక ఆల్రౌండర్ లోపల వస్తాడు. ప్లస్ టాప్ ఆర్డర్ లో పృథ్వీ షా క్లిక్ అయితే అయ్యాడు, లేకపోతే ఫట్ పోయేదేం లేదు మనకి. కేఎల్ రాహుల్ యాంకర్ చేస్తాడు. అండ్ బట్ నువ్వు గుడ్ నిన్న థింగ్ ఈస్ చెప్పిన, సమీర్ రిజ్వీ నేను చెప్పిన ఎస్, అదే ఆల్రౌండర్ క్రూషియల్ అన్న. నువ్వు ఆయుష్ బదోని క్రూషియల్ అన్నావు, వాడు ఆడలేదు, వాళ్ళు ఓడిపోయారు. నేను సమీర్ రిజ్వీ క్రూషియల్ అన్నా, వాడు ఆడాడు, మేము గెలిచాం. సో ఐ థింక్ we were spot on. We were getting better. పిక్స్ వెంట్ రియలీ వెల్. సో నిన్న మొన్న నువ్వు ఓడిపోయావు, నిన్న నువ్వు పిక్ చేసుకున్నావు. ఈ రోజు నేను ఓడిపోయినా, రేపటి గేమ్ నేను పిక్ చేసుకుంటా. గో సో హెడ్, తీసుకో ఐఎమ్ తీసుకో. చూసింగ్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ తీసుకుంటావా? తీసుకో. ఓకే. సో నా ప్రాబబుల్ 11 ఫర్ టుమారో ఏది ఉంటే ఎస్ఆర్హెచ్ కి బాగుంటుందో చెప్తా. స్టార్టింగ్ విత్ ట్రావిషేక్. సో ఓకే, అభిషేక్ శర్మ హెడ్ ఫిక్స్. వాళ్ళు ఓపెనింగ్ తర్వాత 1 డౌన్ ఇషాన్ కిషన్. రేపు మాత్రం ఇషాన్ కిషన్ తర్వాత వేరే ఎవరు రాకుండా క్లాసన్ రావాలి. బికాస్ కొంచెం స్లో ఉంటది ఈడెన్ గార్డెన్. స్పిన్నర్స్ కి ఎక్కువ ఓవర్స్ వేయొచ్చు. సో క్లాసన్ ప్లేస్ స్పిన్ రియలీ వెల్. చాలా బాగా ఆడతాడు, నించుంటాడు, మెల్లిగా లూజ్ బాల్స్ పిక్ చేసుకుంటాడు, వేరే వదిలేసుకుంటూ ఆడతాడు. సో ఇట్ వుడ్ సూట్ రియలీ వెల్. దాని తర్వాత ఎన్కేఆర్ వస్తే బెటర్ ఉంటది. అండ్ రేపు రేపు స్పిన్ ఉంటది కాబట్టి ఐ బిలీవ్ దే షుడ్ బ్రింగ్ బ్యాక్ మార్కస్ స్టోయినస్. రేపు గేమ్ ఖచ్చితంగా స్టోయినస్ ఆడాలి. ఇఫ్ దే కుడ్ ట్రై, స్మరణ్ రవిచందన్ ని ట్రై చేయొచ్చు. గుడ్ మ్యాచ్ ఫర్ తనకి, మంచి ట్రై ఉండొచ్చు ఫస్ట్ 2-3 గేమ్స్ లో, అందరిని ట్రై చేయాలి కాబట్టి. దాని తర్వాత అనికేత్ వర్మ, హర్ష్ దుబే. నువ్వు అనుకోవచ్చు ఫారినర్స్ ఎవరు చెప్పట్లేదు, ఆల్రెడీ అయిపోగొట్టేసినాడు అనుకుంటున్నావు. ఇక్కడే నేను చెప్తున్నా, అక్కడికే వస్తుంది. వీ విల్ గో విత్ ఆల్ ఇండియన్ బౌలింగ్ అటాక్.
శివం మావి, మన పర్పుల్ పటేల్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కర్. వీళ్ళు ముగ్గురు ఇండియన్ పేసర్స్, ఆల్ ఇండియన్ పేసర్స్ అని వెళ్ళాలి అని నేను ఓకే అనుకుంటున్నా. ఓకే ఇంట్రెస్టింగ్ పిక్స్, నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎలాగా అంటే బౌలింగ్ వీకే కాబట్టి కండిషన్స్ కి సూట్, అదే అంటున్నా, యా కండిషన్స్ కి సూట్ అయ్యేటట్టు మనను చేసుకోవడం బెటర్. మ్యాక్స్ డేవిడ్ పెయిన్ వీళ్ళందరూ ఉన్నారు, ఐ అండర్స్టాండ్, కార్సన్ కూడా ఉన్నాడు, కానీ రేపటి సిచ్యువేషన్స్ కి ఇది బెటర్ ఉంటదని నా ఫీలింగ్. వాట్ యూ ఫర్ కల్కటా టీమ్ ఓకే ఇన్ ఫర్ ఇండియన్? మీ కలకత్తా అంటే నాట్ మెనీ చేంజెస్, బట్ అజింక్య రహానే ఇంజురీ అప్డేట్ ఏమైనా ఐడియా ఉందా? నాకు ఏం తెలీదు. ఆడతాడు కదా? అవునా, ఆడతాడు ఆ, మోస్ట్లీ. ఆడకపోతే తన టీమ్ కాఫ్ సైఫర్ట్ స్ట్రెయిన్ వస్తాడు. అయ్యండి మిడిల్ లో వెళ్ళిపోయాడు కదా, అవునా? మొన్న గేమ్ లో. సో అచ్చా. బట్ నాకు సోఫార్ అయితే ఓకే, ఏం అప్డేట్ లేదు. చూడలేదు సో నేను, ఐఎమ్ నేను కూడా ఏం హోపింగ్ అజింక్య చూడలేదు. రహానే విల్ ప్లే. యా యా, సో సో నా టీం ఆల్మోస్ట్ సేమ్. అంటే చిన్న చేంజెస్ నేను చేస్తా వాళ్ళ ప్రీవియస్ కేకేఆర్ లైనప్ కి ఇప్పటికి. ఒకటి ఓకే. ఏంటంటే రహానే, ఫినాలన్ విల్ ఓపెన్. వన్ డౌన్ నేను మనీష్ పాండే కానీ రాహుల్ త్రిపాఠి కానీ వాడుకుంటా. ఆ ఓకే. తర్వాత 2 డౌన్ నేను మన అంకురిష్ రఘువంశీ లేకపోతే రచిన్ రవీంద్రని ఆడిపిస్తా. ఓకే దాని తర్వాత నాకు మళ్ళీ ఇండియన్ లైనప్ బ్యాటర్స్ వస్తారు. రమన్దీప్ సింగ్ అని, లేకపోతే మిడిల్ ఆర్డర్ లో క్యామరూన్ గ్రీన్, అండ్ దెన్ కింద సునీల్ నరేన్. సో నా ఓవర్సీస్ ఏంటంటే సునీల్ నరేన్, రచిన్ రవీంద్ర, క్యామరూన్ గ్రీన్, ఫిన్ ఆలన్. ఓకే రచిన్ ఓకే. రవీంద్ర స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ ఆల్రౌండర్. బట్ క్యామరూన్ అవును. గ్రీన్ ని బ్యాటర్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో రోమన్ పవల్ ఆడడు, క్యామరూన్ గ్రీన్ ఆడతాడు కాబట్టి. ఫిన్ ఆలన్ ఓపెనరు, దాని తర్వాత సునీల్ నరేన్ ఆబ్వియస్లీ స్పిన్ ఆల్రౌండర్. సో స్పిన్ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నాను, రచిన్ రవీంద్ర అవసరం అంటున్నానంటే ఈడెన్ గార్డెన్స్ లో స్పిన్ పనికొస్తుంది వాళ్ళకి. సో అవును. ఉండడం బెటర్. ముజరబాని ఓకే బాగా పర్ఫామ్ చేశాడు వరల్డ్ కప్, బట్ ఐ డోంట్ థింక్ మొన్న మ్యాచ్ లో అంత ఏం చూపించలేదు. సో నర్వ్స్ అనుకుంటాను, ఇంకా టైం ఇస్తే బెటర్. అండ్ ఇప్పుడు ఈ వికెట్ కి అవసరం లేదు, ఇండియన్ బౌలర్స్ తో నడిపించచ్చు. వరుణ్ చక్రవర్తి, ఇంకో స్పిన్ ఆప్షన్, అండ్ దెన్ నవదీప్ సైని కానీ ఉమ్రాన్ మాలిక్ ని కానీ వీళ్ళు వాడుకోవచ్చు. చాలా పేస్ ఉన్నాయి ఉంటది. options. అండ్ దెన్ అదే ముజరబాని బదులు నవదీప్ సైని కానీ ఉమ్రాన్ మాలిక్ కానీ పేస్ ఆప్షన్ ఉంటది వీళ్ళకి. అండ్ దెన్ వైభవ్ అరోరా లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేశాడు, ఈ ఇయర్ కూడా. కార్తిక్ త్యాగి. సో అది నా 11 or 12 పిక్స్ ఫ్రమ్ దెమ్. సో నాకు చిన్న ఏం చేంజ్ ఏంటంటే రచిన్ రవీంద్రను ఆడిస్తాను నేను. ఇంట్రెస్టింగ్. అంటే ఐ వుడ్ ఆల్సో చూస్ సిమిలర్ టీమ్. నేను కూడా స్టోయినస్ రేపు ఆడాలి, ఆల్ ఇండియన్ పేస్ తో అటాక్ తో వెళ్ళాలి అని చెప్పడానికి రీజన్ కూడా అదే. సో Yes. లెట్స్ సి, రేపు మ్యాచ్ Let's see. అయ్యాక, రేపటి మ్యాచ్ ప్రివ్యూతోని, ఈ రోజు రివ్యూతోని మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, పీస్ అవుట్, చూద్దాం. బాయ్ బాయ్, మన బ్యాట్ బాల్ Yes. టాక్స్.